వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. నిన్న నల్గొండలో జరిగిన ఇన్సిడెంట్ అయితే ఎంతో మందిని కలిసివేసిందని చెప్పుకోవచ్చు. కన్న తల్లి తన బిడ్డను బస్టాండ్లో వదిలిపోవడము, ఎంతో మంది టీవీ ముందు చూసుకుంటూ ఉన్న వాళ్ళు కూడా చాలా బాధాకరం వ్యక్తం చేసినట్టు పరిస్థితి. సో అదేవిధంగా ఇప్పుడు అసలు పబ్లిక్ దాని గురించి ఏమనుకుంటున్నారు, ఎందుకు కన్న తల్లి ఏంటి ఈ విధంగా వదిలేసింది, అసలు మహిళలు ఈ విధంగా ఎందుకు తయారవుతున్నారు అని చెప్పేసి పబ్లిక్ని అడిగి తెలుసుకుందాము. నల్గొండలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. చిన్న బాబుని బస్టాండ్లో వదిలిపెట్టేసి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ప్రేమికుడి కోసం బండికి వెళ్ళిపోయింది. దానిపైన అసలు మీ స్పందన ఏంటి? ముందుగా ఇలాంటి ఆడదాన్ని ఎవరైతే ఇలాంటి ఘటన చేసిందో, ఇలాంటి ఆడది కనుక నాకు అనిపిస్తే అలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలని నేనైతే సమాజానికి పిలుపునిస్తున్నా. ఎవరికైనా సరే ఇలాంటి ప్రేమ జంట, ఈ జంట ఎక్కడ కనబడినా చెప్పులతో కొట్టండి. ఎందుకంటే చిన్న పాపను ఏదో అంటారు కదా, మదమిక్కి అన్నట్టు పాపము చిన్న ఆ చిన్న బాబుని బస్టాండ్లో, నల్గొండ బస్టాండ్లో వదిలేసి బాబు బిక్కుమంటూ ఏడ్చుకుంటూ తిరుగుతుంటే సాటి ప్రయాణికులు పాపం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఆ బాబు భవిష్యత్తు అనేది కొంతవరకు మెరుగుపోయినట్టు, అంటే తండ్రి దగ్గర చేర్చడానికి కొంచెం అవకాశం ఉన్నది. లేదంటే పాపం ఇక్కడ రోడ్ల మీద అడుక తినే వాళ్ళకో లేకుంటే వేరే వాళ్ళకు పాపం ఆయన అడుక తినే పొజిషన్ వచ్చు. ఏదో రైల్వే స్టేషన్ అనో బస్ స్టాండ్ అనో ఒక బిచ్చగాన్లాగా మారే పరిస్థితి ఉండు. అంటే పిల్లగాడి అంటే భవిష్యత్తు గురించి ఆలోచించకుండా పిల్లగాని గాలికి వదిలేసిన ఇలాంటి తల్లిదండ్రులను చెప్పుతో కాదండి, ఇలాంటి వాళ్ళు ఆడజాతికే అవమానం అండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పినారు ఆల్రెడీ, పోలీస్ వాళ్ళు పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చినారు. పాప మా భర్త కేసు కూడా అవసరం లేదు, సరే తెలియక తప్పు చేసిందని చెప్పేసి ఆమెను క్షమించినాడు. సో అంత మంచి భర్తని ఎట్లా మోసం చేయాల్సి వచ్చింది? ఏమే ఒకటండి, అదే అంటున్నాం, ఇలాంటి వాళ్ళను చెప్పుతో కొట్టినా కూడా వీళ్ళకి బుద్ధి రాదండి, వీళ్ళు మారరు. ఎందుకనంటే ఈ ఒక సంఘటన కాదండి, మనం చూసినట్టయితే వరుసగా ఇలాంటి మొగజాతి పైన ఎన్ని జరుగుతున్నాయి చూడండి. ఒకటి మొన్న గెట్ టుగెదర్ మీటింగ్ అని 3 పిల్లలున్నా కూడా తల్లి వేరే అబ్బాయితోటి లేచిపోవడం జరిగింది. మొన్న హనీమూన్ కని తీసుకుపోయి ఆయనను అక్కడ చంపేయడం జరిగింది. మొన్న ఒక పెళ్లి చేసుకున్న 4 రోజులకే ఆయనను రైస్ కుక్కర్లో మటన్ కొట్టినట్టు పాపం కైమా కొట్టి వాళ్ళను రైస్ కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి చంపేయడం జరిగింది. ఏంటిదంటే అంటే ఈ సమాజం ఏడిపోతుంది. ఇలాంటి వాళ్ళకు తగిన బుద్ధి జరగాలంటే నేను చెప్తున్నా అండి, తప్పకుండా చీపులతో కొట్టి వీళ్ళను గ్రామ బహిష్కరణ చేస్తేనే మంచిదండి. ఇలాంటి వాళ్ళను సొసైటీలో ఉంచదండి. ఎందుకంటే ముక్కుపచ్చలారని పిల్లలు పాపం వాళ్ళకు తల్లి తప్పించి వేరే ప్రపంచం తెలియదండి. అసలు ఇలాంటి దాన్ని తల్లి అంటారా? ఇలాంటి వాళ్ళకు బుద్ధి రావాలంటే చీపులతో కొడితేనే వాళ్ళకు బుద్ధి వస్తారండి. ఇంకోళ్ళు మారుతారు. లేదంటే ఇలాంటి వాళ్ళని చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీళ్ళను మనము వదిలేస్తే సొసైటీకే బ్యాడ్ నేమ్ అండి. ఇలాంటి వాళ్ళని ఎక్కడ దొరికినా చెప్పులతో కొడితేనే ఇది మంచిదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే అండి. అంటే ఒక కన్న తల్లి తన బిడ్డని బస్ స్టాండ్లో వదిలేసింది ఒక ప్రియుడి కోసం. అవునవును, చూశాను, నేను టీవీలో చూశాను. అది నిజంగా చాలా చాలా అన్యాయం ఉండదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను నా చిన్నప్పుడు వినేవాడిని, పాము పిల్లల్ని కన్న తర్వాత కొన్ని పిల్లల్ని అదే తింటుందని. అలా పాముల్లో తయారయ్యారు ఈ మధ్య చాలామంది ఆడవాళ్ళు. ఈ సందర్భంగా పాట గుర్తొస్తుంది నాకు. అందశ్రీ గారు రాసి పాడింది, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే పాట. మానవత్వమే లేదని, నిజంగా మానవత్వం లేకుండా ఇప్పుడున్నటువంటి ఆడవాళ్ళు ఎలాంటి ఎథిక్స్ లేకుండా తల్లి స్థానాన్ని అగౌరవపరుస్తూ, తల్లి స్థానాన్ని సర్వనాశనం చేస్తూ, తల్లికి ఉన్నటువంటి భావాన్ని కూడా సర్వనాశనం చేస్తూ ఇప్పుడు సమాజంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తన చేస్తున్నారు. అంత చిన్న వయసులో ఆ బిడ్డను వదిలేస్తే ఆ బిడ్డ ఏమైపోతాడని జాలి, దయ, కరుణ కూడా లేకుండా నిజంగా ఇంత రాక్షస గుణంతో ఎలా పుట్టారు వీళ్ళు కూడా తల్లికి పుట్టినోళ్లే కదా. వాళ్ళ తల్లి అంత అందంగా చూసుకున్నప్పుడు వాళ్ళ బిడ్డలను కూడా చూసుకోవాలి కదా. నిజంగా చాలా బాధేస్తుందండి. ఇది జరగకుండా ఉండే బాగుండు. జరిగి చాలామంది హృదయాలను కలిసివేసినటువంటి సంఘటన. ఒక బిడ్డని బస్టాండ్లో వదిలేసి ప్రియుడితో పారిపోవడం. నిజంగా అలాంటి తల్లులు ఉంటేనేమి, పోతే ఏమి, చాలా బాధేస్తుంది. సో తర్వాత పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, బాబును వాళ్ళ తండ్రికి ఇచ్చినారు, ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చినారు. బట్ ఇలాంటి వాళ్ళకి ఏమన్నా చట్టాలలో శిక్షలు ఏమన్నా కొంచెం కఠిన పరిస్థితి బాగుంటుంది అనుకుంటున్నారా ఇట్లా వదిలేయకుండా? ఖచ్చితంగా శిక్షించాలండి. వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా నిజంగా సంఘటన తెలుగు రాష్ట్రంలో మరుపురాని సంఘటన. అంత చిన్న వయసులో ఉన్నటువంటి ఆ పసిబిడ్డని, ఆ పసి మొగ్గని రోడ్డు పైన అక్కడ బస్టాండ్లో వదిలేసి ప్రియుడితో పారిపోవడం అంటే నిజంగా ఆమెను ఏ విధంగా శిక్షించినా తప్పులేదు.
ఇప్పుడు ఆడజన్మ ఎత్తినందుకు సిగ్గుపడాలి ఆమె నిజంగా. మరి ఆ తండ్రి మరి ఎలా ఫీల్ అయ్యాడో నాకైతే తెలియదు, కానీ ఎంత బాధాకర. పిల్లల కోసం ప్రాణాలు ఇచ్చిన తల్లిదండ్రులను చూసాం. పిల్లల కోసం చాలామంది తల్లులు ఒక పూట తినకపోయినా పర్లేదు బిడ్డల కడుపు నిండాలని అన్నం లేకుండా కొన్ని రోజులు గడిపిన తల్లిని కూడా మేము చూసాం. బిడ్డల కోసం ప్రాణాలు ఇచ్చిన తల్లిని చూసాం, బిడ్డల కోసం రక్తాన్ని ఇచ్చిన తల్లిని చూసాం, బిడ్డల కోసం అవయవ దానం కూడా చేసినటువంటి గొప్ప మనసున్న తల్లిని చూసాం. కానీ ఈ మధ్యకాలంలో ఈ తల్లులు పాముల్లా తయారై చిన్న బిడ్డల భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారు. మరి అది ఏ కారణం చేతో, మరి ఏ ఉపద్రవం వచ్చిందో నాకైతే అర్థం కాదు. కానీ నిజంగా ఈ సంఘటన యావత్ తెలుగు రాష్ట్రాలనే కాకుండా తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధపడ్డారు, చాలా భయపడ్డారు. ముందు బాధపడడం కంటే ముందు భయపడ్డారు. అదేంటి అంత బిడ్డ, వాడు ఏం చేస్తాడు, వాడు ఎత్తుక్కుంటుంటే బస్ స్టాండ్లో చూసి కన్నీళ్ళు గార్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిజంగా ఆ తల్లిని చాలా కఠినంగా శిక్షించాలండి. నల్గొండ బస్ స్టాండ్ లో ఎవరో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన వ్యక్తి కోసం కన్న బిడ్డని బస్ స్టాండ్ లో వదిలేసిపోయింది. దాని గురించి ఏమనుకుంటున్నారు అసలు? గట్లా ఇచ్చిపెట్టిపోతే ఎట్లా మా పిల్లగాన్ని, పసి పిల్లగాన్ని మళ్ళా నీకు ఎట్లా అన్నం దొరుకుతుంది? పిల్లగాన్ని ఇచ్చిపెట్టిపోతే అది మంచిది కాదు, తప్పు. ఎట్ట చేసింది అంటారు? కన్న తల్లికి ఎంత ప్రేమ ఉంటది? ప్రేమ లేదు, ఏం లేదు. ఇంత పిల్లగాన్ని ఇచ్చిపెట్టిపోతాం, నీకు ఎట్ట ధరించిందమ్మా? మంచోళ్ళు అయితే నిన్న ఆన్నే బస్ స్టాండ్ లోనే తన్నేస్తారు, బస్ స్టాండ్ లోనే తంతారు. అట్లా పోతే ఏమో ఉన్నోళ్ళు కూడా నేర్చుకుంటారు ఎవరన్నా. తల్లి అంటే ఎట్లా తిన్నా తినకపోయినా కొడుకు కడుపు నిండేటట్టు చూసుకుంటుంది. ఏంది ఇంత అడుకొచ్చి పెట్టాలి, 4 ఇంట్లలో అడుకొచ్చి పెట్టాలి. కానీ అట్లా ఇచ్చిపెట్టిపోతే ఎట్లమ్మా? నీకేమనిపిస్తుంది అసలు ఆ మాట చేయడం వల్ల? మంచిగా అనిపిస్తలేదు. అది చేస్తే తప్పు కదా. ఒకరు మొగడు మంచోడు కాడు, అత్తగారు మంచోళ్ళు గారు కాకుంటే వాళ్ళకి చెప్పి నీ పిల్లగాన్ని తీసుకొని పోవాలి, అంతే. నువ్వేడుంటే నీ పిల్లగాన్ని అడుచుకోవాలి. కానీ అట్లా బస్ స్టాప్ లో ఇచ్చిపెట్టి ఆ పిల్లగాడు ఎక్కడ అవుతాడు, ఎవరు తీసుకుంటాడు? ఎవరో మళ్ళీ ఫోన్ లో పరిచయమైన అబ్బాయి కోసం వాడి బండి ఎక్కి వెళ్ళిపోయింది. బండి ఎక్కిపోవడం తప్పు. ఆ పోయినానికి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. ఏందా గట్లా కన్న బిడ్డని బస్ స్టాండ్ లో వదిలేసింది. ఆ సంఘటన తెలుసా మీకు? తెలుసు, టీవీలో చూపించారు కదా. ఏంటి దాని గురించి అసలు ఏమనుకుంటున్నారు? ఎందుకు ఇంత క్రూరంగా మారింది? ఎందుకు ఘోరంగా జరుగుతుందని మేము బాధపడ్డాం. ఆ పిల్లని ఇడిచిపెట్టిపోగానే తల్లికి. కానీ మోడిని ఇడిచిపెట్టగా పిల్లలు ఇడిచిపెట్టిపోవడం ఏంటి? మోడీ ఇబ్బంది పెడితే మోడిని పక్క పెట్టాలి, పిల్లలను పట్టుకొని ఎడవాలి. ఇంకొంతనైతే పోవద్దు కదా, ఇంకొంత ఎట్లా పోతుంది అవి? కానీ ఆ గొడవ కూడా కాదు, ఎవరో పరిచయం అయితే ఆడిదాకా పోయింది. ఆడదాకా పోయిందా చూపించి టీవీలో నిన్న. అంటే ఎందుకు ఇంత క్రూరంగా మారుతున్నారు తెలియదు, వాళ్ళ మనసులో ఏముందో మనకేం తెలుసు. ఇది విన్నప్పుడు మీరు ఏంటి అసలు మీద కోపం వచ్చిందా? శిక్షలు పడాలని వేయాలి, అసండలను జైల్లోనే వేయాలి. అసండలు వేయవలసిందే. ఇంకా వేరే వాళ్ళు కూడా చేయరు కదా ఆ పని. వేరే వాళ్ళు కూడా చేసేందుకు అధికారం ఉండదు కదా, అట్లా చేస్తే తప్పు కదా. దాన్ని మోహన్కి ఇబ్బంది అయింది, ఆయన ఇబ్బంది చేయవచ్చు. ఏదైనా ఆయన పక్క పెట్టి నువ్వు పిల్లలు పట్టుకొని ఏడవాలి కదా, మరి అది కరెక్టే. కానీ అది విడిచిపెట్టినప్పుడు దాన్ని జైలు వేసి తన్నాలి, విడిచిపెట్టద్దు. ఏంటంటే వాళ్ళ భర్త పాపం క్షమించి వదిలేశాడు, తెలియక చేసిందిలే తప్పు అని చెప్పేసి. అంత మంచి భర్తని మోసం చేసింది. అట్లా ఆయన ఎట్లా ఒప్పుకున్నాడు మరి? అదే మోసం చేయాలి అదే మరి ఘోరం అది. ఇంకో ఆడలు కూడా నేర్చుకుంటారు ఆ పని. బాగా పూర్తి బరదయ్యారు, మొగల కంటే ఎక్కువ ఆడలే బరదయ్యారు. పిల్లలను కూడా చంపుతున్నారు, పిల్లలను కూడా ఇది చేస్తారు, పిల్లలను కొడతారు. వాళ్ళకు కోపం వచ్చి కూడా ఇడిచిపెట్టి పోతారు, వేరేతో పోతారు. ఎంత కథ కానీ టీవీలో బాగా చూపిస్తారు, వార్తలలో చూపిస్తారు. మనకే బాధ అనిపించింది. మరి ఆ పిల్లని ఇడిచిపెట్టిపోతుందా? అది దొంగ ముండ ఎత్తుకొని పోని ఉండే వానితోని. అంతే కదా, పిల్లని పట్టుకొని పోవాలి, లేకపోతే అలా ఇడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి. అంతేగాని అట్లా వేసుడు ఎక్కడనో ఇడిచిపెట్టి నువ్వు వైరంతో కూడా తప్పు కదా. అంతే తెలిసిన కాడ చెప్పిన. నమస్కారం అండి. నమస్తే. మీ పేరండి? సహస్ర తిరుమల శెట్టి. సహస్ర గారు, నిన్న నల్గొండలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అసలు దాని గురించి ఏమనుకుంటున్నారు? తెలుసా మీకు? తెలుసు. మరి అది తల్లి ఆడదా
లేకపోతే అడవిలో మాన, లేకపోతే ఇంకా స్త్రీమూర్తి, మాతృమూర్తి, ఏమనాలో అర్థం కావట్లేదు. ఎవడో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన గొట్టాంగాన్ని పట్టుకొని వాడు ఆచూకీ పట్టుకొని వాడు అడ్రస్ పట్టుకొని హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్ళి నల్గొండ బస్ స్టాండ్లో కొడుకుని వదిలేసిందంటే, మొగుడిని వదిలేసామంటే ఒక లెక్క ఉంది. వీడు నచ్చాడో నచ్చలేదో వాడెవడమ్మడి పడిపోయావు బాగానే ఉంది. కానీ కొడుకు ఏం పాపం చేశాడు? నీ కడుపును పుట్టటమా? నీ కడుపున నవమాసాలు ఉండి పుట్టటమా వాడు చేసిన తప్పు? బిడ్డని ఏ తల్లి వదులుకోదు. బిడ్డల కోసం ఏ తల్లిదండ్రులు ఏ త్యాగానికైనా ఒడిగడతారు, ఎటువంటి త్యాగానికైనా నిలబడతారు. కానీ ఒకటి ఎవడో గొట్టంగాడిని పట్టుకొని నువ్వు ఇటువంటి పిల్లని కొడుకుని భర్తని వదిలేసి వెళ్ళిపోయావంటే నీకు పిల్లలు ఎందుకు, ఇంకా సంసారం ఎందుకు, మొగుడు ఎందుకు? నీ తల్లిదండ్రులు మరి ఏం చూసి వాడు నిన్నిచ్చి అతనికి ఇచ్చి పెళ్లి చేశారు? అతని కొడుకుని అనాథన చేస్తావని ఇచ్చాడా? ఏంటనేది సీసీటీవీ ఫుటేజ్ లో వాళ్ళ అమ్మని చూసి మమ్మీ మమ్మీ అని ఏడుస్తున్నాడు వదిలిపెట్టి పోయిన తర్వాత కూడా. ఎంతటి కఠినలకైనా కానీ హృదయ విదారకమైనటువంటి మ్యాటర్ అది. కానీ ఇటువంటిది చేసిందంటే మాత్రం అది ఆడదు కాదు, ఆమె ఆడదు కాదు అసలు. ఆమె ఆడదని అలా సీసీ ఫుటేజ్ లో చూసి వాడు తల్లరిల్లుతున్నాడు అంటే వాడు వయసు ఎంత? 15 నెలలు. సిటీ ఫుటేజ్ లో చూసి అమ్మ అమ్మ అంటున్నాడంటే వాడు ఎంత కక్కటిల్లిపోయి ఉంటాడు. ఆ తల్లి ఆ కాసేపు కనపడక ఎంత తల్లడిల్లిపోయి ఉంటాడు. కాసేపు బిడ్డ అలా పక్కకి వెళ్ళితేనే కనపడకపోతేనే ఏ తల్లి అయినా తల్లడిల్లిపోతుంది. ఇదేం తల్లి, ఈమెమి మహిళ, ఈమెమి ఆడది, దీన్ని ఏమనాలో ఎటువంటి పేరుతో పోల్చాలో కూడా తెలియనటువంటి మెసేజ్లు ఇస్తున్నారు ఇవాళ రోజున మహిళలు సమాజానికి. సో మొత్తానికి చాలా బాధాకరం. అంటే నిజంగా ఒక కన్న తల్లి అయ్యండి ఈ విధంగా చేయడము. ఈ మధ్య కాలంలో మహిళలు ఎందుకు అసలు ఈ విధంగా తయారవుతున్నారో అర్థం కాదు. దేనికి డబ్బా లేకపోతే ఫిజికల్? ఈ ఫిజికల్ డబ్బులకి ఈ రెండింటికే లొంగుతుంది మహిళ. వేరే పురుషుడికైనా పెళ్లి కాకముందులా, మ్యారేజ్ బిఫోర్ అయినా, మ్యారేజ్ ఆఫ్టర్ అయినా ఏదైనా కానీ డబ్బా ఫిజికల్ ఈ రెండిట్లలో దేనికో ఒకదానికి లోన్ అవుతుంది. ఈ రెండిటికి అసలు స్త్రీ మానవ జాతి పుట్టిన దగ్గర నుంచే ఈ రెండిటికే ఉంది మహిళ. అటువంటిది మహిళ ఏంటంటే కొన్ని వాటికి కట్టుబడి ఉంటుంది. తల్లిదండ్రుల, తోడుపుట్టిన తోబుట్టులా, కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన పిల్లల, ఈ సమాజం కోసం సమాజం ఏమంటుందో అనే ఒక ఉద్దేశానికి కట్టుబడి ఉంటుంది మహిళ. ఇప్పుడు మహిళలు అలా కట్టుబడి ఉండట్లేదు. తీస్తే ప్రాణాలు తీస్తున్నారు, లేకపోతే బస్ స్టాండ్లలోనో, రైల్వే స్టేషన్లలోనో, నడి రోడ్లలోనో కడుపును పెట్టిన బిడ్డలను సైతం అన్యాయంగా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇది మాత్రం చాలా బాధాకరమైన. శిక్షలు ఎలా ఉంటే బాగుంటుంది ఒక పాయింట్ చెప్పేసి. ఏముంది, ప్రాణాలు తీస్తే పురుషుడికైనా స్త్రీకైనా కాలు చేయి తీసి రోడ్డు మీద వేస్తే సరిపోయి. ఇక ఇప్పుడు ఆ అమ్మాయి భర్త దగ్గరకంటూ వెళితే ఆ భర్త ఆమెను స్వీకరించకపోవడమే మంచిది. ఇవాళ రోజున మళ్ళీ స్వీకరించి మళ్ళీ ఏమైనా దగ్గరకు తీసుకుంటే 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ మేమే చూడాలా. ఒరే బాబు, నేను చెప్పాను కదరా ఆ రోజు వద్దనే, ఎందుకురా నువ్వు నీ కొడుకు ఇలాంటి ప్రాణాలు తీసుకున్నారని. ఎందుకంటే ఆ పసివాడిని ఎక్కడ చంపేసిద్దో, ఆ భర్తను ఎక్కడ చంపేసిద్దో. వాడెవడో పిచ్చోడు, వాడు ఉన్నాడు, ఏదో తెలియజేసింది లేకపోని అనట. తెలియక చేయలేదు, దేనికి చేసిందో కనుక్కో, ఏం కావాల్సి వచ్చి చేసిందో కనుక్కో. తెలియక చేసిందో పిచ్చిదయ్యో ఏ మహిళ చేయదట్టగా. అంటే కట్టుకున్న భర్తగా నిన్ను, కడుపును పుట్టిన కొడుకుగా పసివాడిని వదిలేసి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నీ దగ్గర లేనిదేంటి, వాడి దగ్గర ఉన్నదేంటి? ఇది పాయింట్ తీసుకో. ఈ పాయింట్ తీసుకుంటే నీకు ఇక్కడ అర్థమవుతుంది.